మొక్కజొన్న పంట పండించే రైతులకి ఈ వీడియోని షేర్ చేయండి. మొక్కజొన్న సాగులో మనం అధికంగా చూసే పురుగు ఏంటంటే కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగు అనేది మొక్కజొన్న పంటని అధికంగా నష్టం కలిగిస్తుంది. దీని ద్వారా మనకి వచ్చేటటువంటి దిగుమతి అనేది చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఈ కత్తెర పురుగుని మనం ఎలా గుర్తించాలి, ఈ కత్తెర పురుగుని ఎలా నివారించుకోవాలి, దీని కత్తెర పురుగు యొక్క డ్యామేజ్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఇందులో మనం చూసినట్లయితే ఈ కత్తెర పురుగు అనేది ఈ ఆకుని ఈ ఆకు మడుతున్న దగ్గర అనమాట ఇలా బయటకు వస్తూ, అట్లానే దీని యొక్క విసర్జన మొత్తం ఈ ఆకులో మనకు కనబడుతుంది. దాంతోపాటు దీని యొక్క తలపైన ఇన్వర్టెడ్ వై షేప్, అంటే వై షేప్లో మనకి ఒక డయాగ్రామ్ లాంటిది మనకు కనబడుతుంది. దాని ద్వారా మనం దీన్ని కత్తెర పురుగుగా మనం గుర్తించవచ్చు. ఈ కత్తెర పురుగు అనేది మొక్కజొన్న యొక్క అన్ని దశల్లో కూడా మనకి వ్యాపించడం అనేది జరుగుతుంది. కాబట్టి కత్తెర పురుగును మనం మొదటి దశలోనే, అంటే విత్తన దశలోనే మనం దీన్ని అరికట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైన పద్ధతి. విత్తన శుద్ధి కోసం 1 kg